జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. దుఃఖం చాలా చెడ్డది. వచ్చిన ప్రతిసారి ఒకరిని చెడ్డవాడిగా చూపిస్తుంది. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకే అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏం ఆశించకు, జీవితం బాగుంటుంది. ఇదే జీవితం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే, గాయాలు చేసేది మాటే, గాయాలు మానిపేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. అందరూ నా వాళ్ళు అని ఎప్పుడు అనుకోకు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు, మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా డేంజర్. జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. కొత్తగా ఒకటి దొరికినప్పుడు పాతదానితో అవసరం లేనట్లు దాన్ని ఉపయోగపడనిదిగా భావిస్తున్నారు. అది వస్తువు అయినా సరే లేదా మనిషి అయినా సరే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు, అంతే. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. ఉసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. మనం ఎవరికైతే ఎక్కువ వాల్యూ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాం. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చట్లేదు అంటే దానికి అర్థం వాళ్ళకి మన అవసరం తీరిపోయి ఉండాలి, లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీగా ఉండటం. మనుషులలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెప్తుంది. విలువైంది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైన బంధమైనా. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చేయి. ఎందుకంటే నువ్వేం చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. బాధలో కూడా నవ్వడం తెలిసిన నీకు ఈ లోకంలో బ్రతకడం పెద్ద కష్టం కాదేమో. కొన్ని బంధాలు అనుకోకుండా వచ్చేస్తాయి. మనిషిని, మనస్సుని మైమర్పిస్తాయి. అంతలోనే గాయాలను చేసి జ్ఞాపకాలుగా మారతాయి. వాట్సాప్లోనైనా జీవితంలోనైనా మనుషులు ఎప్పుడూ స్టేటస్నే చూస్తారు.
అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. మనిషికి పొగరున్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కుంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు, ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోకి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. నోరు మూసుకొని ఉండగలిగితే చేప కూడా క్షేమంగానే ఉండగలదు. మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైనా శత్రువే. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి ఎవరో చెప్పింది వినడం, రెండోది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. నిన్ను హేళన చేసిన వారి గురించి అస్సలు పట్టించుకోకు. నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు, అది వాళ్ళ జబ్బు. మాట్లాడాలని మనసులో ఉన్నా మాట్లాడాలనే ఆలోచనను చంపుకుంటూ బతకడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఏ యుద్ధాలు జరుగుతాయో తెలీదు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది, అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండటమే ఉత్తమమైంది. అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజొకటి వస్తుంది. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే 10 మందిలో దోషిగా నిలబడాల్సిందే. నీ కోపం భరిస్తున్నారంటే కారణం నీకు భయపడుతున్నారని కాదు, నిన్ను అర్థం చేసుకున్నారని, నీపై ప్రేమ కలిగి ఉన్నారని. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో బలం. జీవించాలి ద్రోహులు ఈశ్వపడేలా, మరణించాలి శత్రువులు కన్నీళ్లు పెట్టుకునేలా. ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుంచి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి. పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. చేయకూడని పనులు, మూర్ఖులతో వాదన, చెడ్డవాళ్లతో సావాసం, దొంగలతో పరిచయం, చేతకాని వాళ్లతో వ్యాపారం, నచ్చని వాళ్లతో జీవితం. నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తా. లోపం నాలో లేదు, నువ్వు నన్ను చూసే విధానంలో ఉంది. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో,
మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి, కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గరగా కాలేవు. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. అదే గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటనే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితం. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టవచ్చు. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది, కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది. మనిషి బ్రతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు: 1 అనుమానం, 2 అవమానం. గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరెన్ని చెప్పినా నువ్వేంటో తెలిసిన వాళ్ళు మాత్రం నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు. ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెడిపోతారు. కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది, కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు, కాలం తప్పక సమాధానం ఇస్తుంది. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడేమో, కానీ అవమానం మాత్రం భరించలేడు. మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు, కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు. ఒక చిన్న రంగు కాగితం మనసులో ఉండే అన్ని రంగులను బయటకు తీస్తుంది, అదే డబ్బు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 దారులు: మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు.